హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటిదంటే 42 సైజు ఉన్న బ్లౌజు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ 42 సైజు ఉన్న బ్లౌజు కటింగ్ నేను ముందు వీడియోలో పెట్టానండి. ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నా వీడియోస్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ హ్యాండ్స్ కి జాయింట్ పడుతుందండి, జాయింట్ వేస్తున్నాను. మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు జాయింట్ పడుతుందని చెప్పాను కదా. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇంకా ఇలాంటిదే లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ హ్యాండ్ కి వీడియోలో చూపించినట్టు జాయింట్ చేయాలి. ఒకవైపు కుట్టిన తర్వాత దానిపై నుండి డబుల్ కుట్టు వేయాలండి. రెండు హ్యాండ్స్ కి అంతే అలానే చేయాలి. అలా కుట్టిన తర్వాత హ్యాండ్ మధ్యలో మనం ఒక ఘాటు పెట్టుకున్నాము. ఆ ఘాటు మధ్యలోకి పెట్టి హ్యాండ్ ఎంతుందో అంత చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. హ్యాండ్ ఇంతేనండి. హ్యాండ్ జాయింట్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడుతుందండి. జాయింట్ వేసాను, చూపిస్తున్నాను చూడండి. జాయింట్ వేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు యాడ్ చేసుకుంటూ చుట్టూ కుట్టుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ జారిపోయే క్లాత్ అండి, కొంచెం చూసుకొని కుట్టాలి, కొంచెం జాగ్రత్తగానే కుట్టాలండి. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ రెండు సమానంగా చూసుకుంటూ వీడియోలో చూపించినట్టు 1/2 ఇంచు దూరంతో కుట్టుకోవాలి. మూలలున్న దగ్గర పాదం పైనకి లేపి సూది కిందికి దింపి మనం ఇలా తింపుకొని మళ్ళీ పాదాన్ని కిందికి అనుకొని కుట్టాలండి. ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇలానే 2 హ్యాండ్స్ కి కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కి జాయింట్ పడ్డది మెయిన్ క్లాత్ కు, అలాగే లైనింగ్ క్లాత్ కి హ్యాండ్స్ కి జాయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ ఉల్టా వేసి లైనింగ్ దాని పైన వేసి పెద్ద కుట్టు పెట్టి చుట్టూ కుట్టుకోవాలి. ఇది జారిపోయే క్లాత్ కాబట్టి కుట్టనికి రాని వాళ్ళకి పిన్స్ ఉంటాయి, మార్కెట్ లో దొరుకుతాయి. అవి కూడా ఆ పిన్స్ సహాయంతో రెండిటికి మంచిగా పెట్టుకొని కుట్టుకుంటే ఇంకా చాలా నీట్ గా వస్తుందండి. నాకు అలవాటు అయింది కాబట్టి నేను కుట్టి చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ మొత్తం చుట్టూ కుట్టుకోవాలి. బ్లౌజ్ ను సీదా వేసి చూపిస్తున్నాను. ఎక్కడనన్నా ముడతలు వస్తే మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టాల్సి ఉంటుందండి. మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఇక్కడ ముడత వచ్చింది, ఆ ముడత వచ్చిన దగ్గర విప్పి మళ్ళీ కుట్టాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్తుందండి. ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. బ్యాక్ పార్ట్ కి చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ని కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ ని కుట్టుకోవాలి. ఒక సైడ్ డాట్ పెట్టుకున్నాము, ఇంకో సైడ్ పెట్టుకోలేదు కదా, ఇప్పుడు పెడుతున్నానండి. ఈ వీడియోలో చూపించినట్టు అయినా పెట్టుకోవచ్చు, లేదా ఈ క్లాత్ ని సమానం చేసి ఆ డాట్ ఎక్కడుందో అక్కడ చేయితోని రబ్ చేస్తే అచ్చు పడుతుంది. ఆ అచ్చు మీద చాక్ పీస్ తోని గీసుకుంటే సరిపోతుందండి. అలా అయినా చేసుకోవచ్చు. డాట్స్ పెట్టుకున్న తర్వాత కుట్టుకోవాలండి. కుట్టేటప్పుడు కూడా మెయిన్ క్లాత్ కూడా మంచిగా సరి చేసుకుంటూ డాట్ కుట్టుకోవాలి. రెండు వైపులా కూడా అంతేనండి. మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు మంచిగా సమానంగా చేసుకొని డాట్ కుట్టుకోవాలి. నేను డబల్ కుట్టు వేస్తున్నానండి, కొంచెం గట్టిగా ఉంటుందని. బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేయడం అయిపోయిన తర్వాత కింది సైడ్ పట్టి కుట్టుకోవాలండి. దానికి 1 ఇంచ్ తోని మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సీదా వేసి ఈ లైనింగ్ దాని పైన వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఆ కుట్టు కుట్టిన తర్వాత దాని పైనుండి డబల్ కుట్టు వేయాలి. వేసి అది లోపలికి మలుస్తే ఎమ్మింగ్ చేయడానికి వస్తుందండి. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు 2 పీసెస్ ఒకటేసారి కట్ చేస్తాం కదా, అవి ఆపోజిట్ వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ వేయాలి. లైనింగ్ నెక్కులు సేమ్ వచ్చినాయా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టుకొని ఒక ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్లు ఇలానే కుట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి ఈ ఫ్రంట్ పార్ట్లు కుట్టుకోవాలండి. నేను ఊకే జారిపోయే క్లాత్ అని ఎందుకు అంటున్నానంటే ఇది కుట్టేటప్పుడు మీకు కూడా అర్థమవుతుందండి. కొంచెం కష్టమే ఇది కుట్టడం. కాకపోతే మీరు పిన్స్ పెట్టి కుడితే నెక్ సైడ్ కానీ చంక భాగం సైడ్
కానీ రౌండ్ తిరిగే దగ్గర చాలా నీట్ గా కుట్టాలండి. నేను మరీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత ఇప్పుడు షే బెల్టులను కుట్టుకోవాలండి. ఈ షే బెల్టులు ఎలా కుట్టుకోవాలంటే మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేయాలి. ఈ మెయిన్ క్లాత్ కూడా షే బెల్టులు కుట్టడానికి జాయింట్ పడ్డదండి. జాయింట్ వేసుకొని కుట్టుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత మిగిలిన క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఈ షే బెల్టులు కుట్టేటప్పుడు నేను 3 పీసెస్ కావాలని ముందు వీడియోలో చెప్పానండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు క్లాత్ సరిపోలేదండి. అలా అని నేను 2 షే బెల్టులే ఒకదానికి కుడుతున్నాను. మనకి క్లాత్ ఎక్కువ ఉంటే అలా కుట్టాలి, క్లాత్ తక్కువ ఉంటే ఇలా కుట్టాలండి. మెయిన్ క్లాత్ లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు లైనింగ్ వైపు ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. పైన డబల్ కుట్టు వేయాలండి. డబల్ కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇంకో షే బెల్ట్ కూడా ఇలానే కుట్టుకోవాలి. దీనికి ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ లకి మంచిగా సరిపోతుందండి. 2 షే బెల్టులను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ కి మంచిగా సరిపోతుంది, చాలా నీట్ గా వస్తుంది. కుట్టేటప్పుడు చూపిస్తాను. అన్ని జాయింట్ చేసుకోవడం అయిపోయిందండి. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్స్, షే బెల్టులు, అలాగే బ్యాక్ పార్ట్ అన్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఈ పార్ట్స్ అన్ని కుట్టుకోవడం అయిపోయింది కాబట్టి బ్లౌజ్ కుట్టడం ఇప్పుడు ఈజీ అండి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పట్టీ పెట్టుకోవాలండి. అది ఎలా పెట్టుకోవాలంటే 1 ఇంచ్ తోని మార్కింగ్ చేసుకొని ఒక క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఒక కుట్టు వేసిన తర్వాత దానిపైన డబల్ కుట్టు వేయాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఒక్కదానికి 3 డాట్స్ వస్తాయండి. ఫస్ట్ మెయిన్ డాట్ పెట్టుకోవాలండి. మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడిచి అది ఎక్కడ వస్తుందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ ఇది మధ్యలోకి మలిస్తే మధ్యలోకి కాకుండా కొంచెం ఎక్కువగా ఉన్న వైపు పెట్టుకోవాలి. అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచులు పెట్టుకోవాలి. ఉక్సు పట్టి సైడ్ డాట్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలంటే మధ్యలో ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు పెట్టుకొని డాట్ పొడవు 2 ఇంచులు పెట్టుకోవాలి. 2 డాట్స్ పెట్టుకోవడం అయిపోయింది. 3వ డాట్ ఎలా పెట్టుకోవాలంటే వీడియోలో చూపించాను చూడండి. 2 వేళ్లతోని ఇలా అనుకుంటూ మధ్యలో ఎక్కడ వస్తుందో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అది 3వ డాట్ అండి. మనం ముందు చాక్ పీస్ తోని పాయింట్స్ పెట్టుకున్నాం కదా, అవన్నీ కలుపుకోవాలి. ఇక్కడ చంక భాగం సైడ్ కూడా 1/2 ఇంచ్ పెట్టుకొని ట్రయాంగిల్ షేప్ లో గీసుకోవాలండి. ఒక ఫ్రంట్ పార్ట్ కి 3 డాట్స్ అయిపోయినాయి. రెండవ ఫ్రంట్ పార్ట్ కి ఇలానే సేమ్ డాట్స్ రావాలంటే ఒకదానిపైన ఒకటి వేసి దాని చేయితోని వీడియోలో చూపించినట్టు ఇలా అంటే అచ్చులు పడుతుందండి. చూడండి, ఇలా అచ్చులు పడుతుంది. మనకి కనిపిస్తే ఇలానే ఉంచుకొని కుట్టేసుకోవచ్చు, లేదంటే చాక్ పీస్ తోని మళ్ళీ దానిపైన గీసుకుంటే ఇంకా మనకు మంచిగా అర్థమవుతుందండి. ఈ డాట్స్ ఎలా పెట్టామో అలా 3 డాట్స్ కుట్టుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్లు ఇలానే కుట్టుకోవాలండి. 3 డాట్స్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు షే బెల్ట్ యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు మెయిన్ క్లాత్ పైనకి రావాలి, లైనింగ్ కిందికి వచ్చేటట్టు ఉండే షే బెల్ట్ ను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత షే బెల్ట్ ఉల్టా వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం ఒకటి గమనించేది ఏంటిదంటే ఉక్సు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ మనము 3.2 ఇంచెస్ తీసుకున్నాము కాబట్టి అది అక్కడ వచ్చే సైడే చూసుకొని కుట్టుకోవాలి. ఇది మంచిగా గుర్తు పెట్టుకోవాలండి. కొంచెం కొంచెం కుట్టుకుంటూ అది ఎలా ఉందో అలానే కుట్టుకోవాలండి. ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు షోల్డర్ వైపు నుండి మలుచుకోవాలి. మనం ముందు కుట్టు వేసిన దాన్ని అలాగే లైనింగ్ ని 2 యాడ్ చేసుకుంటూ ఒక కుట్టు కుట్టాలి. లోపల మలిచింది బయటికి రాకుండా లోపలికి అనుకుంటూ మెల్లగా కుట్టుకోవాలండి. ఒకవేళ బయటికి వచ్చి కుట్టు పడితే మళ్ళీ విప్పాల్సి ఉంటుంది. అలా అని లోపలికి అనుకుంటూ కొంచెం కొంచెం మెల్లమెల్లగా కుట్టుకోవాలి. ఇలా ఎందుకు కుడుతున్నామంటే ఫ్రంట్ పార్ట్ లోపల కూడా ఏ కుట్లు కనిపించకుండా నీటుగా కనిపించడానికి ఇలా కుడుతున్నామండి. కుట్టు వేసిన తర్వాత లోపలిది కొంచెం కొంచెం వీడియోలో చూపించినట్టు మెల్లగా తీయాలండి. చూడండి, ఇలా వస్తుంది. దీనిపై నుండి డబల్ కుట్టు వేయాలి. 2 ఫ్రంట్ పార్ట్లు
ఇలానే కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తాయి. షోల్డర్ మన వైపు వేసుకొని కుడి వైపు ఉన్నది ఉక్సు పట్టి, ఎడమ వైపు ఉన్నది కాజా పట్టి అని గుర్తు పెట్టుకోవాలండి. ఈ రెండు ఫ్రంట్ పార్ట్లు ఒక దానిపైన ఒకటి వేసి రెండు సమానంగా ఉన్నాయా అని చూసుకోవాలి. ఒకవేళ క్రాస్ కూడా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉన్నా గానీ కొంచెం కట్ చేసుకోవాలి. పైన నెక్ సైడ్ ఎక్కడికి వెళ్ళి రెండు సమానంగా ఉండాలి. ఇవి రెండు సమానంగా ఉన్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర నుండి కింది వైపు వరకు సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ కూడా కొంచెం ఒకవేళ ఎక్కువ వస్తే షోల్డర్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే బ్యాక్ ఫ్రంట్ సేమే కట్ చేసుకుంటాం కాబట్టి కుట్టేటప్పుడు కూడా రెండు సేమే ఉంటాయండి. ఒకవేళ ఎక్కువ వస్తే కట్ చేసుకోమని చెప్పాను, నేను కట్ చేసుకోమన్నానని చెప్పి ఎక్కువ కట్ చేసుకోకండి ప్లీజ్, అలా చేయకండి. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉన్నాయి అని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి చూసుకోవాలండి. ఇది కూడా సమానంగా ఉందా ఎక్కువ తక్కువ ఉందా చూసుకోవాలి. ఇది సమానంగానే ఉందండి. కొంచెం క్రాస్ గా ఉంటే కూడా కట్ చేసుకోమని చెప్పాను కదా, ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సీదా ఉంచి దానిపైన లైనింగ్ వేసి ఉక్సు పట్టి కుట్టుకోవాలండి. ఇది 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా, దీనిని ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కొంచెంగా కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కుట్టుకోవాలి. కింది సైడ్ మిగిలిన క్లాత్ కట్ చేసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కింది వరకు కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత దీనిని ఇలా వీడియోలో చూపించినట్టు లైనింగ్ క్లాత్ ని ఇక్కడ పక్క కానీ దానిపైన డబల్ కుట్టు వేయాలి. డబల్ కుట్టు వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. చూడండి ఇలా వస్తుంది ఉక్సు పట్టి కుట్టుకున్నాం కదా, దీనిని పక్కన పెట్టి ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలండి. కాజా పట్టి కూడా కొంచెం క్రాస్ గా వచ్చిందని కట్ చేస్తున్నాను చూడండి, కొంచెమే కట్ చేశాను. ఇలా అన్ని మనం చూసుకొని కుట్టుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుందండి. ఇప్పుడు కాజా పట్టిని ఎలా కుట్టుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ని ఉల్టా వేసి ఈ కాజా పట్టి గురించి మనము 2 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ కాజా పట్టిని కొంచెం మడిచి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఒక కుట్టు కుట్టుకోవాలి. మిగిలింది కట్ చేసుకొని కింద కూడా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని సీదా వేసి కొంచెం ఫోల్డింగ్ చేసిన తర్వాత ముందు కుట్టుకున్న కుట్టు పైన పెట్టాలి. ఇది కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఉక్సు పట్టి కంటే కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను. ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్క నుండే ఇంకో కుట్టు వేయాలండి. ఈ 2 కుట్ల మధ్యలో కాజా వస్తుంది. చూడండి కాజా పట్టి అయిపోయింది. ఇప్పుడు పాత బ్లౌజ్ తోని కాజా పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. సేమ్ వచ్చిందండి. ఈ కొంచెం ఎమ్మింగ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది. ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. ఉక్సు పట్టి కాజా పట్టి సీదా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉల్టా వేసి షోల్డర్ కుట్టుకోవాలండి. ఈ షోల్డర్ నెక్ వైపు సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ చంక భాగం సైడ్ కూడా సమానంగా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా గానీ ఇక్కడ సైడ్ చంక భాగం సైడ్ కట్ చేసుకోవచ్చు. నెక్ వైపు మాత్రం 2 సమానంగా పెట్టుకోవాలి. ఈ షోల్డర్ కుట్టేటప్పుడు కూడా 1/2 ఇంచ్ దూరంలో కుట్టాలండి. ఎందుకంటే మళ్ళీ కుట్టు ఊడిపోతుంది కాబట్టి మనము కట్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ తో కుట్టేసుకోవాలి. షోల్డర్ 2 వైపులా షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్ జాయింట్ అయిపోయిందండి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలండి. ఈ హ్యాండ్స్ కి కూడా లోతు తీయాలి. మనం ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసాం కాబట్టి హ్యాండ్స్ కూడా లోతు తీయాలి. బ్లౌజ్ కి హ్యాండ్ దగ్గర ఉబ్బెత్తు వస్తుంది, అలానే 1/2 ఇంచ్ తోనే లోతు తీయాలి. ఈ హ్యాండ్స్ ఒకటి ఉల్టా వేసి ఇంకొకటి సీదా వేయాలి. వేసిన తర్వాత ఒక వైపు మాత్రమే లోతు తీసుకోవాలండి. ఈ లోతు ఎలా తీసుకోవాలి అని అంటే హ్యాండ్ మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి 2 ఇంచులు, అక్కడ చివరి నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్ గా గీయాలి. ఫ్రంట్ పార్ట్ కి ఎట్లా గీస్తామో సేమ్ అట్లనే గీసుకొని కట్ చేసుకోవాలి. అంతేనండి లోతు తీయడం అంటే. ఆ లోతు తీసిన తర్వాత మనకు తెలవడానికి ఒక కట్ మార్క్ పెట్టుకోవాలి. ఆ కట్ మార్క్ చూడగానే మనం ఇది ఫ్రంట్ పార్ట్ కు వెయ్యాలి అని మనకు గుర్తుంటుంది. ఆ కట్ మార్క్ చూసుకొని అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఉల్టా వేసి హ్యాండ్ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు షోల్డర్ మధ్యలోకి రావాలి. ఆ 2 సేమ్ వచ్చిన తర్వాత కుట్టుకోవాలండి. కొంచెం మెల్లమెల్లగా చివరి వరకు కుట్టుకోవాలి.
కుట్టుకోవాలి. మనం హ్యాండ్ కుట్టుకునేటప్పుడు షోల్డర్ మధ్యలో నుండే కుట్టుకోవాలండి. చివరి వైపు నుండి కుట్టుకుంటే హ్యాండ్ కుట్టడం సరిగా రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది, నీట్ గా రాదు. అలా అని షోల్డర్ మధ్యలో నుండే కుట్టాలి. ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇంకొక సైడ్ నుండి కూడా కుట్టాలండి. మొత్తం హ్యాండ్ కుట్టేసుకోవాలి. ఒకసారి హ్యాండ్ కుట్టిన తర్వాత మళ్ళీ దానిపై నుండి డబల్ కుట్టు వేయాలండి. ఎక్కడన్నా కుట్టు పడకపోయినా ఈ కుట్టు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా డబల్ కుట్టు వేయాలి హ్యాండ్ కి. మనం ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కడ కుట్టినా కానీ కొంచెం లోపలికి కుట్టాలి, కానీ బయటి వైపు కుడితే ఊకెనే కుట్టు ఊడిపోతుందండి. అలా అని కొంచెం లోపలికే కుట్టాలి. కొన నుండి అసలే కుట్టొద్దు. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలండి. హ్యాండ్ షోల్డర్ దగ్గర జాయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ చివరన ఇది కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలి. ఫస్ట్ 2 హ్యాండ్స్ కి ఇలానే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. మనం నెక్ పీసులు కట్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని ఒకే దగ్గర కుట్టుకోవాలి. నెక్ పీసులు అన్ని కుట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకున్న తర్వాత మనం కాజా పట్టి సైడ్ నుండి మాత్రమే కుట్టాలండి. ఈ నెక్ పీసు కాజా పట్టి దగ్గర నెక్ పీసు కొంచెం మలిచి కుట్టుకోవాలండి. ఈ నెక్ పీసు ఉల్టా ఉండాలి. ఉల్టా వేసుకొని ఈ నెక్ ఎలా ఉందో అలా తిప్పుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఈ నెక్ పీస్ నెక్ మొత్తం ఎంత ఉందో అంతా లాస్ట్ వరకు దాకా కుట్టుకుంటూ రావాలండి. కాజా పట్టి దగ్గర ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకోవాలి. కాజా పట్టి దగ్గర కూడా కొంచెం మలిచి కుట్టాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత దానిని వీడియోలో చూపించినట్టు ఇలా మలుచుకుంటూ మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలండి. చూడండి నెక్ పీస్ ఇలా వస్తుంది. ఇది ఇలా మలిచి లోపలికి ఎమ్మింగ్ చేసుకోవాలండి. నెక్ అయిపోయింది. హ్యాండ్ పొడవు ఎంతుందో పాత బ్లౌజ్ తోని చూసుకోవాలండి. ఎక్కువగా ఉన్న క్లాత్ మలుచుకొని కుట్టేసుకోవాలండి. ఈ హ్యాండ్ మలిచిన తర్వాత పక్క సైడ్ మొత్తం ఒక కుట్టేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. ఇక పక్క సైడ్ నుండి ఒక కుట్టేసుకున్నాం కదా, ఆ కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది పాత బ్లౌజ్ తో చూసుకోవాలి. అలాగే చంక భాగం సైడ్ ఎంత ఉంది అది చూసుకోవాలి. కింది భాగం సైడ్ కూడా చూసుకోవాలి. ఈ 3 మార్కింగ్లు చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు చాక్ పీస్ తోని, లేదంటే అలానే కుట్టు వేసుకోవాలి. మనం పాత బ్లౌజ్ తోని లూజ్ ఎంత ఉందో చూసుకున్నాం కదా, అక్కడి నుండి ఒక కుట్టేసుకోవాలి. దాని పక్కకి ఇంకా 2-3 కుట్లు వేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ టైట్ అయితే ఇప్పుకోవడానికి కూడా వస్తుంది కాబట్టి 2-3 కుట్లు వేయాలి. 2 వైపులా అలానే కుట్టుకోవాలండి. అంతేనండి, బ్లౌజ్ కుట్టడం అయిపోయిందండి. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. దీనికి ఎమ్మింగ్ చేసుకోవడం, ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.